నీట్ 2025 ఫలితాల్లో హన్మకొండలోని రాజస్థాన్ కోటాకు సంబంధించిన మోషన్ జూనియర్ కాలేజ్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారని మోషన్ కాలేజ్ చైర్మన్ వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా మోషన్ కాలేజ్ విద్యార్థులు గాన్రా షణ్ముఖశ్రీ 450 మార్కులు, మోహవిన్ 429 మార్కులు, బండి రేణుక 408 మార్కులు సాధించినట్లు తెలిపారు. వీరే కాకుండా ఇంకా చాలా మంది విద్యార్థులు మెడిసిన్ సీట్లు సాధించినట్లు తెలిపారు. ఈ విజయానికి కృషి చేసిన అధ్యాపకులకు, మాకు సహకరించిన తల్లిదండ్రులకు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే అనేక మంది విద్యార్థులు కూడా మెడిసిన్ సీట్లు వచ్చేందుకు మంచి ర్యాంకులు సాధన జరిగింది. మరి మొదటి బ్యాచ్లోనే తక్కువ మంది ఉన్న స్టూడెంట్లో కూడా అత్యధిక మార్కులు సాధించిన మా విద్యార్థులకు, ఈ ర్యాంకులు సాధించడానికి చేసిన కళాశాల బ్రాంచ్ హెడ్ మరి కోటా అధ్యాపకులకు, ఐపీ ఫ్యాకల్టీకి, మరి ఇతర సిబ్బందికి, తల్లిదండ్రులకు, శ్రేయోభిలాషులకు అందరికీ కూడా ఈ విజయాన్ని అందించిన కృషి చేసిన అధ్యాపకులకు, శ్రేయోభిలాషులకు, కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా ఒక ఐఐటి కానీ మెడిసిన్ సీట్ కావాలంటే ప్రతి విద్యార్థులు వరంగల్ నగరం నుండి హైదరాబాద్ పోతున్న పరిస్థితిని చూసి ఖచ్చితంగా ఇక్కడ కూడా ఐఐటిలో కానీ మెడిసిన్లో కానీ మంచి ర్యాంకులు సాధించాలనే తలంపుతోటి ఈరోజు రాజస్థాన్ కోటా నుండి ఇక్కడ మోషన్ కాలేజీ స్థాపించడం జరిగింది. స్థాపించిన మొదటి బ్యాచ్లోనే అక్కడ ఐఐటి, జేఈలో, ఎన్సెట్లో కానీ స్టేట్ ర్యాంకులు, జాతీయ ర్యాంకులు రావడం జరిగింది. అలాగే ఈరోజు విడుదల చేసిన నీటి ఫలితాల్లో కూడా అత్యుత్తమ మార్కులు సాధించి చాలామంది విద్యార్థులు మెడిసిన్ సీట్లు సాధిస్తున్నారు. దానికి కారణం రాజస్థాన్ కోటా నుండి వచ్చిన అధ్యాపకులు చేసిన కృషి, మరి అక్కడి నుండి వచ్చిన ప్రణాళిక, అక్కడి నుండి వచ్చిన క్వశ్చన్ పేపర్స్, మోడల్ పేపర్, గెస్ట్ పేపర్స్, వర్క్షీట్స్, ఇవన్నీ ఆధారంగా కోటా సపోర్ట్ తోటి మీరు తీసుకున్న ఈ ప్రణాళికతోటి ఈరోజు మంచి ర్యాంకులు సాధించడం జరిగిందని చెప్పి ఈ పత్రికా విలేకరుల సందర్భంగా తెలియజేస్తున్నాను. అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ.